నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th one. The price of sugar is increased by 20%. As a result, a family decreases its consumption by 25%. The expenditure of the family on sugar will be decreased by question mark. అంటే ఏమన్నాడు ఇక్కడ, పంచదార ఖరీదు 20% పెరగడం వల్ల ఆ కుటుంబం యొక్క వినియోగం 25% తగ్గాను, అయినా ఆ కుటుంబం యొక్క ఖర్చు ఎంత శాతం తగ్గును అంటున్నాడు. ఎంత శాతం తగ్గును అంటే ఇక్కడ పంచదార ఖరీదు 20% పెరగడం వల్ల వినియోగాన్ని తగ్గించుకున్నారు 25%. అయితే ఎంత శాతం పెరిగిందో ఆ శాతాన్ని కనుక్కోవాలి. ఓకేనా. ఇప్పుడు జనరల్గా చూడండి ఒకసారి, ఫస్ట్ ఏమన్నాడంటే ఇంక్రీజ్డ్ బై 20, తర్వాత 25% డిక్రీజ్ అన్నాడు. అంటే 20% ఇంక్రీజ్, 25% డిక్రీజ్. ఇంక్రీజ్ అంటే ప్లస్ సింబల్ ఉండాలి, డిక్రీజ్ అంటే మైనస్ సింబల్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు సింపుల్గా ఎలా ఏం చేస్తారంటే, ఫస్ట్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే 20% ఇంక్రీజ్ అన్నాడు, దీన్ని +20 రాయండి. సెకండ్ వన్ ఎంత పర్సెంట్ డిక్రీజ్ అన్నాడంటే 25% డిక్రీజ్ అంటే -25. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి, ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్. ఒకటి 20 ఇంటూ 25% రెండు, 20 ఇంటూ 25%. దీన్ని సాల్వ్ చేస్తే చాలు. బై 100 వేయాలి. ఇప్పుడు చూడండి, +20 -25 అంటే -5%, మైనస్ 20 ఇంటూ 25 500%. ఇక్కడ ఒక పర్సంటేజ్ 2 zeros క్యాన్సిలేషన్ పోతే -5%, -5%, -5 అంటే -10%. ఇక్కడ మైనస్ దేనికి ఇండికేషన్ అంటే డిక్రీజ్కి ఇండికేషన్ అని, అంటే 10% డిక్రీజ్ ఉండాలి. ఆ 10% డిక్రీజ్ అన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని. ఓకేనా. జనరల్గా అయితే ఈ ప్రాబ్లమ్ని అంటే మనకి ప్రాబ్లంలో సింగిల్ పర్సంటేజ్ ఇవ్వలేదు చూడండి, ఇక్కడ ఆల్రెడీ 20% ఒకటి ఇస్తున్నాడు, ఇంకోటి 25% అన్నాడు. మీకు ఆల్రెడీ సింగిల్ పర్సంటేజ్ కానీ ఇచ్చుండి ప్రాబ్లంలో టేబుల్ ప్రకారంగా డ్రా చేయమని ఆన్సర్ చెప్పిన. ఇక్కడ సింగిల్ కాకుండా 2% ఇస్తున్నాడు చూడండి, 2% ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. సింబల్స్ని బట్టి అడిషన్ అయితే అడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్, అలా చేయగలిగితే ఈ ప్రొసీజర్ ప్రకారంగా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అయితే మనం దీని ప్రకారంగా చేసినా కూడా 10% డిక్రీజే కాబట్టి 10% డిక్రీజ్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. అయితే ఇంత క్యాలిక్యులేషన్ చేయకుండా దీన్ని కూడా సింపుల్ మెథడ్లో ఈజీగా ట్రై చేద్దాం. చూడండి, ఇంత క్యాలిక్యులేషన్ వద్దు, చూద్దాం. ఈజీ మెథడ్లో ట్రై చేయడానికే చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, 20% ఇంక్రీజ్ అన్నాడు. సెకండ్ వన్ 25% డిక్రీజ్ అన్నాడు. ఇంక్రీజ్ అంటే ప్లస్ సింబల్, డిక్రీజ్ అంటే మైనస్ సింబల్. ఇక్కడ ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, ఏవైనా 2% ఇచ్చినప్పుడు అంటే 2% ఇచ్చినప్పుడు మాత్రమే ఇలా ఫాలో అవ్వండి. అది ఇంక్రీజ్ ఉండొచ్చు లేదా డిక్రీజ్ ఉండొచ్చు, లేదా రెండు డిక్రీజ్ ఉండొచ్చు, రెండు ఇంక్రీజ్ అయినా ఉండొచ్చు, అలా ఉన్నా పర్వాలేదు. ఓవరాల్ నెట్ చేంజ్ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. ఓవరాల్ నెట్ చేంజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి 20% ఇంక్రీజ్ అన్నాడు, సెకండ్ వన్ 25% డిక్రీజ్ అన్నాడు. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే రెండు స్టెప్స్ యూజ్ చేయండి. బోత్ అంటే రెండు స్టెప్స్ మాత్రమే యూజ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. స్టెప్ నెంబర్ 1 ఏంటిదంటే, ఫస్ట్ టైం ఆ రెండు నెంబర్స్ని అడిషన్ చేయండి, యాడ్ చేయాలి. ఫస్ట్ టైం బోత్ నెంబర్స్ని ఏం చేయాలి, అడిషన్ యాడ్ చేయాలి. సెకండ్ టైం ఆ 2 నెంబర్స్ని ఇంటూ చేయండి, మల్టిప్లికేషన్ చేయాలి. ఇంటూ అంటే ఫస్ట్ టైం అడిషన్, సెకండ్ టైం మల్టిప్లికేషన్. ఈ రెండు స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు మీరే చెప్పండి, ఫస్ట్ టైం ఈ రెండింటిని ఏం చేయమన్నా అడిషన్ చేయాలి. అడిషన్
ఫస్ట్ నెంబర్ ఎంత +20, సెకండ్ నెంబర్ ఎంత -25. ఈ రెండు అడిషన్ చేసామనుకోండి +20 -25 అనేది -5 అవుతుంది. -5. సెకండ్ టైం ఇంటూస్ ఏమన్నా మల్టిప్లికేషన్ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 20 × 25 మల్టిప్లై చేయండి 500. ఎప్పుడైతే మనం మల్టిప్లై చేస్తున్నామో మల్టిప్లై చేసినప్పుడు 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ అప్లై చేసుకోండి. మల్టిప్లై చేసినప్పుడు 2 అంకెల ముందు పాయింట్ పెట్టాలి. ఓకేనా? మల్టిప్లై చేసినప్పుడు 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ యూజ్ చేయండి సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నెంబర్ -5 ఉంది. ఇక్కడ -5.00 అంటే -5. -5 ఆన్సర్ ఎంత అంటే -10. ఇక్కడ మైనస్ దేనికి ఇండికేషన్ ఉండాలంటే డిక్రీజ్కి ఇండికేషన్ అని. మైనస్ మీన్స్ డిక్రీజ్డ్, ప్లస్ మీన్స్ ఇంక్రీజ్డ్ అని. ఇక్కడ ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుందంటే 10% డిక్రీజ్ ఉండాలి. 10% డిక్రీజ్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అయితే మనం వితౌట్ పెన్ అండ్ పేపర్ అవసరం లేదు. పెన్ అండ్ పేపర్ లేకుండా ఆన్సర్ చేయొచ్చు. ఏం లేదు, అక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత 20, సెకండ్ నెంబర్ ఎంత 25. 20 ఇంక్రీజ్ అన్నాడు, 25 డిక్రీజ్ అన్నాడు. ఫస్ట్ది ప్లస్, సెకండ్ది మైనస్. అడిషన్ చేసామనుకోండి +20 -25 -5 అవుతుంది. మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 20 × 25 500 అవుతుంది. 500లో 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ యూజ్ చేస్తే 5 అంటే -5 ఎంత అవ్వాలంటే -10. మైనస్ సింబల్ దేనికి ఇండికేషన్ అంటే డిక్రీజ్కి ఇండికేషన్ కాబట్టి 10% డిక్రీజ్ ఉండాలి. 10% డిక్రీజ్ ఏ ఆప్షన్ అయితే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్గా సూచించండి. ఓకేనా? ఇలా ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ మెథడ్లో చేయండి. చాలా డెడ్ ఈజీ. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారో. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం ఇలాంటిదే ట్రై చేయండి. చూద్దాం, ట్రై చేయాలి. సేమ్ అదే ప్రొసీజర్. క్వశ్చన్ రీడ్ చేయండి. ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15%, ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 15% ఇన్ ద ఫస్ట్ ఇయర్ and is decreased by 15% in the next year. ఫస్ట్ ఇయర్లో 15% ఇంక్రీజ్ అంట, సెకండ్ ఇయర్లో 15% డిక్రీజ్ అంట. వాట్ అఫెక్ట్ కెన్ బి సీన్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ దట్ టౌన్? అయితే మనకు ఆ టౌన్లో వచ్చినటువంటి పాపులేషన్లో ఎంత చేంజెస్ ఉంటుందో ఆ చేంజెస్ కనుక్కోమన్నాడు. ఒక పట్టణ జనాభా మొదటి సంవత్సరం 15% పెరిగను, రెండవ సంవత్సరం 15% తగ్గను. అయితే ఆ పట్టణ జనాభాలో ఎంత శాతం పెరుగుదల ఆరు తగ్గుదల ఉండును అంటున్నాడు. ఆ పట్టణ జనాభాలో ఎంత శాతము పెరుగుదల ఆరు తగ్గుదల ఉండును అది కనుక్కోవాలి మనం. సరే, ఫస్ట్ కండిషన్లు ఏమన్నాడు వాడు క్లియర్గా 15% ఇంక్రీజ్ అన్నాడు. సెకండ్ వన్ 15% డిక్రీజే. ఇంక్రీజ్ అంటే ప్లస్, డిక్రీజ్ అంటే మైనస్. ఇంకా మీకు తెలిసిన ప్రొసీజరే ట్రై చేయండి. ఫస్ట్ టైం ఈ రెండింటిని ఏం చేయాలి? అడిషన్ చేయాలి. సెకండ్ టైం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ టైం అడిషన్ చేసి చూడండి. +15 - 15 అంటే 0. మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -15 × 15 225. మల్టిప్లై చేసినప్పుడు 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ యూజ్ చేయాలి అన్న. అంటే 0 - 2.25. 0 - 2.25 అంటే -2.25%. మైనస్ దేనికి ఇండికేషన్ అంటే డిక్రీజ్కి ఇండికేషన్ కాబట్టి 2.25% డిక్రీజ్డ్ ఆన్సర్ ఉండాలి. 2.25% డిక్రీజ్ అన్నటువంటి ఆప్షన్ కూడా ఏదో చూడండి, ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ ఉండాలి. ఇది ఈ మెథడ్ చేస్తే చాలా ఈజీ. పెన్ అండ్ పేపర్ అవసరం లేదు. ఒకటి 15% పెరిగింది, ఒకటి 15% తగ్గింది. ఆ ప్లస్ మైనస్ చేస్తే +15 - 15 0 అవుతుంది. ఆ ప్లస్ ఇంటూ మైనస్ మైనసే. 15² ఎంత అంటే 225. ఆ మల్టిప్లై చేసినప్పుడు మనకు 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ యూజ్ చేస్తాం కాబట్టి 2.25 రావాలి. మైనస్ సింబల్ ఈజ్ ఇండికేటెడ్ బై డిక్రీజే కాబట్టి 2.25% డిక్రీజ్ అన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్గా రాయండి. ఓకేనా? సో ఇలా అయినా ఒకటి. దీన్ని ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు ఈజీగానే. సేమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యి సేమ్ పర్సంటేజ్ డిక్రీజ్ ఉంటే
ఒకే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఒకే పర్సంటేజ్ డిక్రీజ్ గానైతే ఆ నెంబర్ని డైరెక్ట్గా ఏం చేస్తారంటే మీరు 15/10 హోల్ స్క్వేర్ పర్సంటేజ్ ఆల్వేస్ డిక్రీజ్ రైట్. మనకి ఏ నెంబర్ అయితే ఇస్తున్నాడో ఆ నెంబర్ని 10తో డివిజిబిలిటీ చేయాలంతే. సేమ్ నెంబర్ ఉన్నప్పుడు సిమిలర్ నెంబర్స్ ఉన్నప్పుడే ఇక్కడ 15 అక్కడ 15 ఉంటాయి. ఒకటి ఇంక్రీజ్ అవ్వాలి ఒకటి డిక్రీజ్ అవ్వాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఇది 15/10తో డివిజిబిలిటీ చేయాలి. వచ్చిన దాన్ని స్క్వేర్ చేస్తే ఆల్వేస్ డిక్రీజ్ ఆన్సర్ ఉండాలి. ఇప్పుడు చూడండి దీన్ని 15/10 అంటే ఏం రాస్తామంటే 1.5 హోల్ స్క్వేర్గా రాస్తాం. 1.5 అంటే 15 స్క్వేర్ అంటే 2.25 ఈజ్ ఆల్వేస్ డిక్రీజ్ ఉంటుంది. ఇలా రాసిన ఒకటి ఈజీ. అంటే సేమ్ నెంబర్ ఒకసారి ఇంక్రీజ్ అయ్యి ఒకసారి డిక్రీజ్ అయినప్పుడు డైరెక్ట్గా దట్ నెంబర్ బై 10 హోల్ స్క్వేర్గా రాయండి. ఆ నెంబర్ బై 10 రాస్తే డినామినేటర్లో ఒక 0 ఉంది కాబట్టి ఒక నెంబర్ బిఫోర్ పాయింట్ యూజ్ చేసి చూడండి. అంటే 15/10 కాస్త 1.5 అవుతుంది. అప్పుడు 1.5 హోల్ స్క్వేర్ అంటే 15 స్క్వేర్ కాబట్టి 2.25. ఇక్కడ 1 డిజిట్ బిఫోర్ పాయింట్ అంటే స్క్వేర్ చేసినప్పుడు 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్స్ ఉండాలి. అలా రాసినటువంటి పాయింట్స్ని 2.25% డిక్రీజ్ ఉండాలి. ఇక్కడ 2.25% డిక్రీజ్ ఉన్నటువంటి ఆప్షనే కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేయండి. సేమ్ సిమిలర్ అలానే క్వశ్చన్ నెంబర్ 7th వన్ ట్రై చేయాలి. ఫస్ట్ మీరు ట్రై చేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయండి అందరూ. ప్రాబ్లం రీడ్ చేయండి. The price of a cycle is increased by 30% అన్నాడు. సైకిల్ యొక్క ప్రైస్ ఫస్ట్ 30% ఇంక్రీజ్ అయింది. యాజ్ ఎ రిజల్ట్ ద సేల్స్ ఆర్ డిక్రీజ్డ్ బై 20% అన్నాడు. రిజల్ట్స్ ప్రకారంగా చూస్తే సేల్స్ అనేవి 20% డిక్రీజ్ అంటారు. ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద రెవెన్యూ. ఆ పర్సంటేజ్ చేంజ్లో వచ్చినటువంటి ఎంతో కనుక్కోవాలి. సో ఇక్కడ ఇనీషియల్గా ఏమన్నాడు 30% ఇంక్రీజ్ అన్నాడు. నెక్స్ట్ ఏమిచ్చాడు 20% డిక్రీజ్ అన్నాడు. ఒకటేమో 30% ఇంక్రీజ్, ఇంకోటేమో 20% డిక్రీజ్. ఇక్కడ 30% ఇంక్రీజ్ అంటే ప్లస్ సింబల్, 20% డిక్రీజ్ అంటే మైనస్ సింబల్. ఒకటేమో ప్లస్ ఒకటేమో మైనస్. ఇంక్రీజ్ అంటే ప్లస్, డిక్రీజ్ అంటే మైనస్. ఇప్పుడు ఈ రెండింటిని ఫస్ట్ టైం ఏం చేయాలంటే అడిషన్ చేయండి, యాడ్ చేయండి. చూద్దాం. +30 - 20. +30 - 20 అంటే +10. +30 - 20 అంటే +10. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 30 × 20 600. 600లో 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ యూజ్ చేయండి. 600లో 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్. ఇక్కడ +10 - 6 +10 - 6 దట్ ఈస్ +4. ఇక్కడ ప్లస్ సింబల్ దేనికంటే ఇంక్రీజ్డ్కి, అంటే 4% ఇంక్రీజ్ ఉండాలి. 4% ఇంక్రీజ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్గా సూచ్ చేయండి. ఇక్కడ 4% ఇంక్రీజ్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఒకవేళ ఎవరన్నా చేస్తుంటే కామెంట్ రూపంలో మీరు ఆన్సర్ కూడా చెప్పొచ్చు ఈజీగా. అది కరెక్ట్ ఆన్సర్ 4% ఎవరికైతే వచ్చిందో వాళ్ళు వెరీ గుడ్, సూపర్. సేమ్ లైక్ సిమిలర్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ట్రై చేయండి. ఫస్ట్ మీరు ట్రై చేయండి, తర్వాత చూద్దాం. ఆన్సర్ చేసి కామెంట్ రూపంలో ఆన్సర్స్ సూచ్ చేయండి. క్వశ్చన్ రీడ్ చేయండి. ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్ కామెంట్ చేయండి. క్వశ్చన్ కూడా రీడ్ చేయండి ఫస్ట్లోని. The number of seats in a cinema hall is increased by 25%. The price on a ticket is also increased by 10%. What is the effect on the revenue collected అన్నాడు. ఇక్కడ చూడండి, ఒక సినిమా హాలులో సీట్ల సంఖ్య 25% పెంచారు, టికెట్ ధరను కూడా 10% పెంచారు. రాబడిలో ఎంత శాతం మార్పు ఉండును అన్నాడు. రాబడిలో ఎంత శాతము మార్పు ఉండును.
ఫస్ట్ వర్డ్ ఇంక్రీజ్డ్ బై 25% అన్నాడు, సెకండ్ వన్ కూడా ఇంక్రీజ్డ్ బై 10% అన్నాడు. ఓవరాల్గా వచ్చే నెట్ చేంజ్ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ వన్ 25% ఇంక్రీజ్, సెకండ్ వన్ 10% ఇంక్రీజ్. ఇంక్రీజ్ అంటే ప్లస్ సింబల్, ఇక్కడ కూడా ఇంక్రీజే కాబట్టి ప్లస్ సింబల్. బోత్ నెంబర్స్ ఆర్ ఇంక్రీజ్డే కాబట్టి ఫస్ట్ టైం ఏం చేయాలో ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ టైం 25% ఇంక్రీజ్, 10% ఇంక్రీజ్. ఇక్కడ +25 +10 అంటే +35 అవుతుంది. +35 +25 +10 అంటే +35 రాయండి. +35 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ, 25 × 10 అంటే 250. మల్టిప్లై చేసినప్పుడు 2 digits బిఫోర్ పాయింట్ యూజ్ చేయండి. +35 +2.50 అంటే +37.50. ఇక్కడ ప్లస్ సింబల్ దేనికి ఇండికేషన్ అంటే ఇంక్రీజ్డ్ పర్సంటేజ్కి ఇండికేషన్. అంటే 37.5% ఇంక్రీజ్ ఉండాలి. 37.5% ఇంక్రీజ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని. అలా ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3 అంటే థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. సో ఆప్షన్ నెంబర్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్గా సూచ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. సేమ్ సిమిలర్ మోడల్, ఇక్కడ కూడా 2% ఇస్తున్నాడు. ప్రాబ్లం అర్థం చేసుకొని ఆన్సర్ చేయండి ముందు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నీట్గా ఏమిస్తున్నాడు. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. ఒక నెంబర్ 20% ఇంక్రీజ్ అయిందంట. అండ్ దెన్ అగైన్ బై 20%, మళ్ళా 20% పెరిగింది. బై వాట్ పర్సెంట్ షుడ్ ద ఇంక్రీజ్డ్ నెంబర్, అంటే ఎంతైతే పెరిగిందో ఆ నెంబర్లో బి రెడ్యూస్డ్ సో యాజ్ టు గెట్ బ్యాక్ ద ఒరిజినల్ నెంబర్ అన్నాడు. ఇక్కడ పెరిగిన దాంట్లో మళ్ళీ ఎంత తగ్గిస్తే ఆ అమౌంట్ వస్తుందో కనుక్కోమన్నాడు. పెరిగిన దాంట్లో అమౌంట్ తగ్గించాలి. ముందు ఎంత పెరిగిందో కనుక్కుందాం. ఫస్ట్ వన్ 20% ఇంక్రీజ్ అన్నాడు ప్లస్, సెకండ్ వన్ కూడా 20% ఇంక్రీజ్ అన్నాడు ప్లస్. ఇక్కడ చూడండి, ఒక సంఖ్య మొదట 20% పెంచబడింది మరియు తర్వాత 20% తగ్గించబడింది కాదు, ఇక్కడ కూడా పెంచబడింది. అసలు ఆ సంఖ్యను తిరిగి పొందడానికి పెరిగిన సంఖ్యను ఎంత శాతం తగ్గించాలి అన్నాడు. ఓకేనా. ఇది ఫస్ట్ 20% పెరిగి తర్వాత కూడా 20% పెరిగితే ఇంక్రీజ్డ్ బై 20 అండ్ దెన్ అగైన్ అంటే మళ్ళీ ఇంక్రీజ్డే పెరిగితే మనకి ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ పెరుగుతుందో కనుక్కుందాం. +20 +20 అంటే +40, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 20 × 20 అంటే 400. 400 అంటే 2 digits బిఫోర్ పాయింట్ యూజ్ చేస్తున్నా. +40 + 4 అంటే 44% ఇంక్రీజ్ ఉండాలి. 44% ఇంక్రీజ్ అంటే ఇప్పుడు దీన్ని మరలా సెకండ్ టైం చేయాలి. మన ఒరిజినల్ అమౌంట్ 100 అనుకుంటే 100 మీద ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ పెరిగిందంటే 44% పెరిగింది. అంటే 144 అవుతుంది. 100 మీద 44% పెరిగితే 144. అయితే ఈ 144 మీద ఎంత రెడ్యూస్ చేస్తే 100 వస్తుందో కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు 144 మీద 100 రావాలంటే ఎంత రెడ్యూస్ అన్నప్పుడు రెడ్యూస్డ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 44 రెడ్యూస్ అవ్వాలి బై ఏ నెంబర్ మీద అంటే 144 మీద ఇంటూ 100. ఇలా 2 times చేయాలి ఇక్కడ. ఎందుకంటే మనకి ఆల్రెడీ పెరిగిన దాని మీద మళ్ళీ తగ్గించమన్నాడు. పెరిగింది ఆన్సర్ అయ్యకూడదు. 44% పెరిగిందని ఇక్కడ ఆన్సర్ 44 రాసామనుకో రాంగ్ ఆన్సర్ అవుతుంది. పెరిగిన నెంబర్ మీద బి రెడ్యూస్డ్ సో యాజ్ టు గెట్ బ్యాక్ ద ఒరిజినల్ నెంబర్ అన్నాడు. దాని మీద ఎంత తగ్గిస్తే ఒరిజినల్ నెంబర్ 100 వస్తుందో కనుక్కోమన్నాడు. అంతేం లేదు. ఇక్కడ క్యాన్సిలేషన్ చేయండి. ఏ నెంబర్ ఏ టేబుల్తోనో 4 టేబుల్ తీసుకుంటే 4 11 4 36 మళ్ళీ 4 9 జార్ 4 25 జార్ 25 × 11 275 by 9 9 టేబుల్ 930 అంటే 35/9% ఉండాలి.
35/9% డిక్రీజ్ ఉండాలి. 35/9% డిక్రీజ్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 1 అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని. ఆప్షన్ నెంబర్ 1 ఈస్ ద కరెక్ట్ వన్. సేమ్ నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేయండి. ఇది ఈజీనే, ప్రీవియస్ మోడల్స్. మెన్సురేషన్లో ఏది ఇచ్చినా పర్వాలేదు. స్క్వేర్ అంటే 2 టైమ్స్ అని, క్యూబ్ అంటే 3 టైమ్స్ అని, రేడియస్ అన్నా లేదంటే సైడ్ అన్నా 1 టైమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి నీట్గా. ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% అంట. స్క్వేర్ ఆఫ్ ఏ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏ అనేది ఎంత పెరిగిందంటే 25% ఇంక్రీజ్ అన్నాడు. తర్వాత దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై అన్నాడు. దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై అంటే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. అంటే ఏ స్క్వేర్ని మనం ఎన్ని టైమ్స్ ఏగా రాస్తున్నాం అంటే 2 టైమ్స్ ఏగా రాస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని మన ప్రొసీజర్లోకి రాసుకోండి. సో స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఉండాలి, క్యూబ్ అంటే 3 టైమ్స్ ఉండాలి కాబట్టి మనకు అడిగింది ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై అన్నాడు కాబట్టి 2 టైమ్స్ రాద్దాం. ఆ సైడ్ ఎంత పెరుగుతుంది ఇక్కడ 25% ఇంక్రీజ్ అంటే ఫస్ట్ టైం 25% ఇంక్రీజ్, సెకండ్ టైం కూడా 25% ఇంక్రీజ్ రాయండి. ఏరియా అంటే డబుల్ 2 టైమ్స్ ఉండాలి, క్యూబ్ అంటే త్రిబుల్ 3 టైమ్స్ రావాలి. ఇక్కడ ఏరియా అన్నాడు కాబట్టి నేను 2 టైమ్స్ మాత్రమే రాస్తున్నా. 25% ఇంక్రీజ్, 25% ఇంక్రీజ్. ఆ ఇంక్రీజ్ అంటే ఏ సింబల్ అంటే ప్లస్ సింబల్. ఇప్పుడు ఫస్ట్ ప్రొసీజర్ సిమిలర్గానే రాయండి. మనకి ఫస్ట్ టైం అడిషన్ +25 అంటే +50, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఏ 25 ఇంటూ 25 అంటే 625. మల్టిప్లై చేసినప్పుడు 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ యూజ్ చేయాలి అంటే 6.25 అవుతుంది. 50 + 6.25 అంటే ఆన్సర్ ఎంత అవుద్ది 56.25% ఇంక్రీజ్ ఉండాలి. అంటే 56.25% ఇంక్రీజ్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా చూడండి ఏదో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4 ఫోర్త్ ఆప్షన్లో 56.25% ఇంక్రీజ్ ఉంది. అంటే మెన్సురేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏజెస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, పర్సంటేజ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఓకేనా? సో ఫస్ట్ టైం అడిషన్, సెకండ్ టైం మల్టిప్లికేషన్ చేయడమే. నెక్స్ట్ స్క్వేర్ అనగానే 2 టైమ్స్ ఉండాలి, క్యూబ్ అనగానే 3 టైమ్స్ ఉండాలి, రేడియస్ అంటే 1 టైము, సైడ్ అన్న కూడా 1 టైమే, సర్కంఫరెన్స్ అన్న కూడా 1 టైమే ఉండాలి. సరే నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేయండి చూద్దాం. సేమ్ అలానే సేమ్ మోడలే, సేమ్ ప్రొసీజర్ ట్రై చేయాలి. క్వశ్చన్ నెంబర్ 11th one. If the radius of a circle is decreased by 50%, its area is reduced by question mark అన్నాడు. రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే 1 టైం అంటే ఒక వృత్తం వ్యాసార్థమును 50% తగ్గించిన దాని వైశాల్యం ఎంత శాతం తగ్గును అన్నాడు. ఇక్కడ రేడియస్ ఈజ్ డిక్రీజ్డ్ బై 50%. రేడియస్ అనేది 50% తగ్గిందంట. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడంటే ఏరియా ఈజ్ రెడ్యూస్డ్ బై అన్నాడు. ఏరియాలో వచ్చే చేంజ్ ఎంత కనుక్కోవాలి. ఏరియా అంటే πr², ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే πr². πr² పై కాన్స్టెంట్ కాబట్టి దీంట్లో ఎటువంటి ఇంక్రీజ్ డిక్రీజ్ రాదు. మనకి చేంజ్ వచ్చేది ఎక్కడంటే రేడియస్లో కాబట్టి అది r² ఫామ్లో ఉన్నప్పుడు 2 టైమ్స్ రాయండి. 2 టైమ్స్ అంటే ఫస్ట్ రేడియస్ 50% డిక్రీజ్ అయింది, సెకండ్ టైం కూడా రేడియస్ 50% డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అంటే మైనస్ సింబల్ రాయండి, మైనస్ డిక్రీజ్. ఇప్పుడు చేయండి ఇది. ఇక్కడ ఫస్ట్ టైం ఈ రెండింటిని అడిషన్ చేయాలి. -50 అంటే -100, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 50 ఇంటూ 50 2500. మల్టిప్లై చేసినప్పుడు 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ యూజ్ చేయాలి. -100 + 25 అంటే చూడండి -75. మైనస్ సింబల్ దేనికంటే డిక్రీజ్డ్ కాబట్టి 75% డిక్రీజ్ ఉండాలి ఆన్సర్. 75% డిక్రీజ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ 75% డిక్రీజ్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 3 అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సేమ్ సిమిలర్ క్వశ్చన్ నెంబర్ 12కి ఆన్సర్ చేయాలి.
ద లెంత్ ఆఫ్ your rectangle is increased by 40% and its breadth is decreased by 30%. ద చేంజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ అ క్వశ్చన్ మార్క్ అన్నాడు. అంటే దీర్ఘ చతురస్ర పొడవును 40% పెంచారు మరియు దాని వెడల్పును 30% తగ్గించారు. అయితే ఆ దీర్ఘ చతురస్ర వైశాల్యంలో ఎంత శాతం మార్పు ఉండును అన్నాడు. ఇక్కడ చూడండి నీట్గా. సో లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ అయితే ఇంక్రీజ్డ్ బై 40% అన్నాడు. బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 30% అన్నాడు. ద చేంజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ఏరియాలో వచ్చే చేంజ్ అంతా కనుక్కోమన్నాడు. ట్రై చేయాలి ఫాస్ట్గా. సేమ్ అదే ప్రొసీజరే. ఫస్ట్ వన్ ఇంక్రీజ్డ్ బై 40 అంటే 40% ఇంక్రీజ్ రాయండి. సెకండ్ వన్ డిక్రీజ్డ్ బై 30 అంటే 30% డిక్రీజ్ రాద్దాం. 30% డిక్రీజ్ అంటే ఫస్ట్ వన్ ఏమో 40% ఇంక్రీజ్, సెకండ్ వన్ ఏమో 30% డిక్రీజ్. ఓకేనా? ఇంక్రీజ్డ్ బై 40, డిక్రీజ్డ్ బై 30. ఇంక్రీజ్డ్ అంటే ప్లస్ సింబల్, డిక్రీజ్డ్ అంటే మైనస్ సింబల్. ఈ రెండింటికి చూద్దాం. ఇదేమో ప్లస్ 40, ఇది మైనస్ 30. ప్లస్ 40 మైనస్ 30 అంటే ప్లస్ 10, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 40 ఇంటూ 30 అంటే 1200. 1200 అంటే 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ యూజ్ చేయండి. ప్లస్ 10 మైనస్ 12 అంటే -2%. మైనస్ దేనికంటే డిక్రీజ్డ్కి ఇండికేషన్. అంటే 2% డిక్రీజ్ ఉండాలి. 2% డిక్రీజ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ 2% డిక్రీజ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదంటే ఆప్షన్ నెంబర్ 1. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేమ్ సేమ్ 13th కూడా సిమిలర్ క్వశ్చనే ట్రై చేయాలి. ఫస్ట్ మీరు ట్రై చేయండి. థర్టీన్త్ క్వశ్చన్ ట్రై చేయాలి. If the length of your rectangle is increased by 25% and the width is decreased by 20%, then the area of the rectangle is a question mark అన్నాడు. అంటే దీర్ఘ చతురస్రం యొక్క పొడవును 25% పెంచారు మరియు వెడల్పును 20% తగ్గించారు. అయితే ఆ దీర్ఘ చతురస్ర వైశాల్యంలో ఎంత శాతం మార్పు ఉండును అంటున్నాడు. దీర్ఘ చతురస్ర వైశాల్యంలో ఎంత శాతం మార్పు ఉండను. ఫస్ట్ వన్ ఇంక్రీజ్డ్ బై 25%, సెకండ్ వన్ డిక్రీజ్డ్ బై 20% అన్నాడు. ఒకటేమో 25% ఇంక్రీజ్ అయితే ఇంకొకటి 20% డిక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అంటే ప్లస్ సింబల్, డిక్రీజ్ అంటే మైనస్ సింబల్. ఈ రెండింటికి బేస్ చేసుకొని ఆన్సర్ చేయండి. ఒకటి +25, ఇంకొకటి -20. సరే ఇక్కడ చూడండి. +25 -20 అంటే +5, +25 -20 అంటే +5. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 25 ఇంటూ 20 500. మనం 2 టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ యూజ్ చేయండి. అప్పుడు +5 -5. +5 -5 అంటే 0. 0 మీన్స్ నో చేంజ్ అని. నో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ లేదా అన్చేంజ్ అనొచ్చు, ఎలా అయినా అనొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ 0 వచ్చిందంటే ఏరియాలో ఎటువంటి చేంజ్ లేదు అని. అన్చేంజ్డ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఇక్కడ అన్చేంజ్డ్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3 అంటే థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ఇది చూడండి ఒకసారి. క్వశ్చన్ కొద్దిగా చేంజ్ అవుతుంది. క్వశ్చన్ రీడ్ చేయండి. ద ప్రైస్ ఆఫ్ రైస్ ఈజ్ రెడ్యూస్డ్ బై 2%. రైస్ యొక్క ప్రైస్లో 2% తగ్గించాడంట. అప్పుడు హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ రైస్ కెన్ నౌ బి బాట్ ఫర్ మనీ విచ్ వాజ్ సఫిషియంట్ టు బై 49 kg ఆఫ్ ఎర్లియర్. అంటే ఎర్లియర్ రైస్లో ఇప్పుడు 49 kg సఫిషియంట్ అంటే 2% తగ్గించినప్పటికీ మనకి ఎంత సఫిషియంట్ రైస్ వస్తుందంటే 49 kg రైస్ అన్నాడు. అయితే దానికన్నా ముందున్నటువంటి కేజెస్ ఎంత కనుక్కోమన్నాడు. అంటే ఏమని ఇక్కడ బియ్యం ధర తగ్గించబడింది. ఇంతకుముందు 49 కిలోల బియ్యం కొనడానికి సరిపోయే డబ్బు కోసం ఇప్పుడు ఎన్ని కిలోల బియ్యం కొనవచ్చు అన్నాడు.
తగ్గించినప్పటికీ ఇంతకుముందు అన్నాడు, నో ప్రాబ్లం. సరే మనకి ఎంత పర్సెంట్ డిక్రీజ్ అంటే 2, అంటే ఇంతకుముందు అంటే 100, 100లో 2% తగ్గిస్తే 98% ఉంటుంది. అప్పుడు సరిపడా మనకి ఎన్ని కిలోల బియ్యం అంటే 49 kg. ప్రస్తుతం ప్రెసెంట్ అంటే 100కి ఎంతో కనుక్కోండి. 100కి ఇప్పుడు 98లో 49 హాఫ్ కాబట్టి హాఫ్, అప్పుడు 100లో హాఫ్ ఎంత అంటే 50 kg ఉండాలి. 50 kg బియ్యం ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ని రైట్ ఆన్సర్గా సూచ్ చేద్దాం. ఇక్కడ 50 kg ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3, అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మోడల్స్ కూడా ఈజీని. 2 నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 20% and 50% more than a third number. What percentage is the first of the second? 2 numbers ఆర్ రెస్పెక్టివ్లీ 20% and 50% ఇస్ మోర్ దెన్ ఏ థర్డ్ నెంబర్ అన్నాడు. థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తే సెకండ్ నెంబర్ 50% మోర్ ఉండాలి, ఫస్ట్ నెంబర్ 20% మోర్ ఉండాలి. అయితే వాట్ పర్సంటేజ్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద సెకండ్, అంటే సెకండ్ నెంబర్లో ఫస్ట్ నెంబర్ యొక్క పర్సంటేజ్ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ థర్డ్ నెంబర్ 100 అనుకుంటే ఈ 100 మీద సెకండ్ నెంబర్ 50% ఇంక్రీజ్ అంటే 150, ఫస్ట్ నెంబర్ 20% ఇంక్రీజ్ అంటే 120. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 120, సెకండ్ నెంబర్ 150, థర్డ్ నెంబర్ 100. అయితే ఈ సెకండ్ నెంబర్ మీద ఫస్ట్ నెంబర్ యొక్క పర్సంటేజ్ ఎంత కనుక్కోమన్నాడు. అప్పుడు ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 120 బై సెకండ్ నెంబర్ ఎంత అంటే 150 ఇంటూ 100. ఫస్ట్ నెంబర్ బై సెకండ్ నెంబర్ ఇంటూ 100 ఉండాలి. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిలేషన్ చేద్దాం. 0 0, 3 5 0, 3 4 0. ఇప్పుడు 5 1 0, 5 20 0, 100. 20 ఇంటూ 4 ఎంత రావాలంటే 80, అంటే 80% ఉండాలి. అంటే ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్లో ఎంత పర్సెంటేజ్ ఉందంటే 80% ఉంది. 80% ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్.